కాంట్రాక్టులు కట్టబెట్టాలని అవుట్ ఆఫ్ ద వే బోల్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కాంట్రాక్టులు ఇస్తుంది అని చాలాసార్లు కూడా అడగడం జరిగింది. ప్రత్యేకంగా గతంలో కూడా ఎన్నోసార్లు ఈ నెల్లూరుకు చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సంస్థ ఏదైతే రేవంత్ రెడ్డి గారికి ఈ వాహనం, ఈ ల్యాండ్ క్రూజర్ వాహనం ఎవరైతే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ బహుమతిగా గిఫ్ట్గా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిర్రో, గతంలో వారు ఎంపీగా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించిర్రో, అప్పుడు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ పేరు మీదనే ఉండే. మేము పదే పదే దీన్ని ప్రశ్నించేసరికి దారిని వారి సోదరుడు అనుముల కొండలరెడ్డి గారి పేరుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నేను ఎన్నోసార్లు కూడా క్వశ్చన్ చేసినాం, మరి ఎందుకో సమాధానం చెప్పారు. ఒకటి కాదు, రెండు కాదు, రాష్ట్రం ఇంకా 2 సంవత్సరాల పాలన కూడా పూర్తి కాలేదు. రేపో మాపో ఎప్పుడో సంబరాలు చేసుకోవడానికి కూడా ఆడిటోరియంలు వెతుక్కుంటున్నారు. కానీ 2 సంవత్సరాలు పూర్తి కాకముందే ఎన్ని కాంట్రాక్టులో చూడండి. న్యూ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఎట్ కొడంగల్ 145 కోట్ల కాంట్రాక్టు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి. పరిగి నుంచి వికారాబాద్కు రోడ్లు వేయడానికి 185 కోట్లు ఇదే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి. బషీరాబాద్ టు మైలావర్ రోడ్ వికారాబాద్ జిల్లాలో 116 కోట్ల కాంట్రాక్టు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పాలేరులో, సూర్యాపేటలో కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కే 191 కోట్లు. రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సూర్యాపేటలో 319 కోట్లు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కే. రిమైనింగ్ వర్క్స్ ఆఫ్ పైప్ లైన్స్ హెచ్ఎండబ్ల్యూఎస్లో కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కే 168 కోట్లు. ఇలా ఇన్ని కోట్ల కాంట్రాక్ట్లు. లేటెస్ట్ రేవంత్ రెడ్డి గారి పెట్ ప్రాజెక్ట్ ఆయన వెబ్సైట్లో పెట్టుకున్నాడు. కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకున్న స్క్రీన్ షాట్ ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు అవార్డు అయిందా లేదా బయటకైతే చెప్తలేరు, కానీ ఆయన పెట్టుకున్నట్టు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కాంట్రాక్ట్లు కూడా ఇదే కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఇస్తున్నట్టు వాళ్ళు వెబ్సైట్లో పెట్టుకున్నారు. సరే, కాంట్రాక్ట్లు సర్వసాధారణంగా వస్తాయి. ఇవి మేము సూర్యాపేట్కి, కోదాడికి, సంగారెడ్డికి రాసిన ఆర్టీఐ ప్రశ్నలు. ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీకి మీరు ఇచ్చిరు కదా, వాళ్ళ ఆర్థిక లావాదేవీల సంగతి ఏంటిది, వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంటిది, వాళ్లకు ఏ బేసిస్కి ఇచ్చిండ్రు మీరు, ఈ కంపెనీ ఏమైనా దివాలా తీసిందా, ఇన్సాల్వెన్సీ కేసు ఏమైనా నడుస్తుందా అని మేము ఆర్టీఐ ద్వారా పలానా అధికారులను, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళను అడగడం జరిగింది. అడిగితే వచ్చిన రిప్లైస్ ఇవి. కొందరేమో మేము సమాచారం ఇవ్వలేము అని, నో రిప్రజెంటేషన్ ఆర్ క్లారిఫికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ బై కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్, వాళ్ళు ఏమి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని. ఒక్కోలేమో సంగారెడ్డి నుంచి వచ్చిన రిప్లై వాళ్ళు ఈ కాపీ మెయిల్ చేశారు. వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్, కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ యొక్క సంస్థ చార్టెడ్ అకౌంటెంట్, వాళ్ళు అందులో ఏం చెప్పిండ్రు అని అంటే 2014 నుంచి 2025 వరకు వీళ్ళ కంపెనీకి ఎలాంటి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కేసులు లేవు, ఎలాంటి కేసులు అయితలేవు అని వాళ్ళు చెప్పడం జరిగింది.